సమాజంలో చాలామంది యువత తమకు నచ్చిన సినిమా హీరోల కొత్త సినిమా రిలీజ్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ రిలీజ్ అవుతుందంటే 2 రోజుల ముందుగానే థియేటర్ల దగ్గర బారులు తీరి నిరీక్షించి టికెట్ తీసుకొని ఆనందిస్తున్నటువంటి రోజులు ఇవి. అటువంటి పరిస్థితుల్లోని యువత మొన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజున నాకు చాలా బాధ కలిగింది. మా అబ్బాయి కాలేజీలో చేరొచ్చిన తర్వాత, నాన్న ఎలా జరిగింది స్వాతంత్ర దినోత్సవం, ఎలా జరిగింది కార్యక్రమం అని అడిగారు. తను అన్నాడు, వాళ్ళ బస్ అంతా కలిపితే 2 వచ్చారంట స్టూడెంట్స్. వేలాది మంది ఉన్నటువంటి కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడానికి ఆ జెండాకు ఎంతో మంది మహనీయులు త్యాగం చేస్తే ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ అన్ని పండుగల కంటే గొప్ప పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉన్న నేటి యువతను చూస్తున్నాం. అటువంటి సందర్భంలో 13 సంవత్సరాల క్రితమే, అంటే మన సంపాదనలో 0.5% అనేది ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తుంది అని చెప్పేసనని తన మిత్రులందరినీ పోగేసి వదాన్య సంస్థను స్థాపించి 13 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు చేయూతనిస్తూ, ఉద్యోగార్థులకు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడానికి చేయూతనిస్తూ ఈరోజు 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వదాన్య సంస్థకు నిజంగా అశోకును చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే జెండాకు వందనం చేయనటువంటి యువతది కాదు తప్పు, వాళ్ళను సరైన మార్గంలో నడిపించినటువంటి సమాజానిది ఆ తప్పు. అంటే సరైన దిశలో నిజంగా ఇక్కడ నేను ఎప్పుడు కలిసిన సాయి అన్నాడు, కానీ మేము అడిగినప్పుడంతా సజెషన్స్ ఇస్తారని. నేను ఎప్పుడు సజెషన్స్ ఇవ్వలేదు. వీళ్ళని కలిసినప్పుడల్లా కొత్తగా స్ఫూర్తి, కొత్త ఆలోచనలు నేను నేర్చుకొని నేను నా గమనంలో వాటిని ఉపయోగపెట్టుకునే ప్రయత్నమే చేశాను. నిజంగా ఇంతమంది యువతను సన్మార్గంలో నడిపిస్తూ మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వదాన్య సంస్థకు, అశోక్ అండ్ టీంకు హృదయపూర్వకంగా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న చెప్పినట్టుగా వదాన్య నీడలో చదువుకుంటున్నటువంటి వందలాది వేలాది మంది పిల్లలలో నా పిల్లల్ని కూడా చేర్చుకున్నారు. నా పిల్లలు కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళు కూడా మన టీంలో భాగమై మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములై మీ అంత బాగా తయారు కావాలని చెప్పేసానని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంలో అసలు మహానుభావుల మధ్య మనం ఉన్నాం. జే చౌదరి సార్ మామూలు వ్యక్తి కాదు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ అశోక్ నాకు అన్న సార్ వస్తున్నారు అనగానే, సార్ అశోక్ సూపర్, అసలు సార్ సమయం దొరకడమే చాలా కష్టం. అంటే రాజకీయ నాయకులను రప్పించవచ్చు, మంత్రుల్ని ఎవరైనా రప్పించవచ్చు, కానీ నిరంతరం యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా ప్రయాణం చేస్తూ నిత్యం అదే ఆలోచన చేస్తున్నటువంటి జే చౌదరి సార్ ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా చాలా ఆనందం కలిగించే విషయం. నిజంగా ఈరోజు ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి మీరందరూ కూడా సార్కి రుణపడి ఉన్నారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఐటీ సంస్థ వేళ్ళూనుకోవడానికి ఎవరంటే ముఖ్య కారకులు జే చౌదరి సార్. ఈరోజు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఐటీ రంగంలో గొప్ప స్థాయిలో మన భారతీయులందరూ కూడా ఉన్నారంటే దాని వెనకాల కృషి చేసినటువంటి మహానుభావుడు జే చౌదరి సార్. ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని తీసుకొని
అంకుర యాత్రను అక్టోబర్ 2న ప్రారంభిస్తున్నారు. ఆ యాత్రలో మేమందరం కూడా భాగస్వాములు కావడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం సార్. అంటే ఇక్కడ పొగడ్తలకు ఇది సమయం కాదు, కానీ మహానుభావుల యొక్క త్యాగం గురించి మీరు తెలుసుకోవాలి. అంటే టాలెంట్ స్ప్రింట్ అనేటువంటి సంస్థ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యువతకు గొప్పగా శిక్షణనిచ్చి వాళ్ళని గొప్ప స్థాయిలో నిలిపినటువంటి గొప్ప సంస్థ టాలెంట్ స్ప్రింట్ అనేటువంటి సంస్థ. దానికి ఆర్థిక జయ చౌదరి సార్ గారు. సార్ నిజంగా అందరూ కూడా ఈరోజు ఇంత స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఐటీ రంగంలో లక్షలాది మంది వాళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించి బాగున్నారంటే అందులో మీ కృషి ఉన్నది సార్. వాళ్ళందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇంకా మల్లారెడ్డి సార్, ఆర్డిటి అంటే అనంతపురం, అనంతపురం అంటే ఆర్డిటి లేకపోతే అనంతపురం జిల్లా లేదనేది అక్షర సత్యం అయితే, ఆర్డిటి అంటే మల్లారెడ్డి సారు, మల్లారెడ్డి సార్ అంటే ఆర్డిటి అనేది జిల్లా. అదేవిధంగా మల్లారెడ్డి సార్ ఎంత గొప్పటి సందేశం ఇచ్చారు. అసలు నిజంగా వదాన్య యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ గొప్ప బాధ్యతను వదాన్య మీద కూడా పెట్టారు. వేలాది మంది లక్షలాది మంది అశోకులు తయారు కావాలని ఆశీర్వదించారు. ఆ ప్రయాణంలో మేమందరం కూడా ఉంటాం సార్. అదేవిధంగా అనిల్ అన్న అంటే అనిల్ అన్న చూస్తే ఒక విప్లవకారుడిలాగా, ఎందుకంటే నేను కూడా లెఫ్టిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన వాడి, కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి. కానీ నేను చూసినటువంటి పోరాట యోధుల్లో, అతి పెద్ద కమ్యూనిస్టు యోధుల్లో చాలా కాలంగా గమనిస్తున్నాను కదా, ఎర్ర జెండా పట్టనటువంటి గొప్ప కమ్యూనిస్టు, గొప్ప విప్లవకారుడు అనిల్ అన్న. అంటే అనిల్ అన్న స్వచ్ఛందంగా తాను ఎన్నో సేవలు చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నిజంగా ఎంత గొప్ప మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఎప్పుడూ ప్రజాపక్షంగా, ప్రకృతి పక్షంగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తి నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక ఫైటర్. ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో తెలుసు నాకు. అంటే అనిల్ అన్న పోస్ట్ ఏదైనా చూడండి, అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్యని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నిజాయితీగా, నిబద్ధతగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇక ప్రకృతికి సంబంధించి మేమందరం మొక్కలు నాటడంతోనే ఆగిపోతే, మొక్క మీద వేటు పడిందంటే మీ అంతు తేలుస్తున్నా అనే స్థాయిలో అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు, భయాన్ని కలిగిస్తున్నారు. అందుకే అనిల్ అన్న నిజమైనటువంటి ప్రకృతి ప్రేమికులు. అంతేకాకుండా సదాస్మరామి కార్యక్రమానికి గత సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా 5,000 మొక్కల్ని తన వంతుగా సదాస్మరామి కార్యక్రమానికి పంపిస్తున్న అనిల్ అన్నకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు నా గురించి అంత గొప్పగా చెప్పినందుకు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ బిడ్డగా, తమ తమ్ముడిగా, తమ అన్నగా ప్రతి సందర్భంలోనూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళే. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా సార్, నేను రైల్వే టికెట్ ఈ మధ్యనే ఎప్పుడు బుక్ చేసుకోవడం నాకు తెలిసేది కాదు. కన్ఫర్మ్ టికెట్ అది యాప్ చేసుకుని గత 3 దఫాలుగా దీంట్లోనే నేను బుక్ చేసుకుని రైల్లో ప్రయాణం చేస్తున్నాను. తర్వాత అరకు కాఫీ సార్, ఒకసారి మా ప్రాంతాన్ని కూడా విజిట్ చేయండి సార్. అన్న చెప్పారు కాబట్టి సెప్టెంబర్ 19న జరిగేటువంటి సదాస్మరామి కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, నాకు మైక్ ఇచ్చింది పాట పాడమనే మైక్ ఇచ్చారు. చాలా సమయం తీసుకున్నాను సారీ. ఏదేదో మాట్లాడాలనుకున్నాను, ఇంతమంది పెద్దల మధ్య కూర్చొని ఏది మాట్లాడలేక ఏదేదో మాట్లాడేసానో నాకు తెలియదు. కానీ ఈరోజు సరే మాటలు ఇచ్చిపెట్టి పాటకే వెళ్ళారు. అంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అశోక్తో మొదలుకొని ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి తమ ప్రయత్నాల్ని విజయవంతం చేసుకున్నటువంటి వాళ్ళే. మనకు మంచి సంకల్పం ఉంటే గనుక, పట్టుదలతో కృషి చేస్తే గనుక తప్పనిసరిగా విజయం అనేది మనకు సిద్ధిస్తుందని, ఏ పని తలపెట్టినా అది విజయవంతమవుతుందని నిరూపించినటువంటి మహానుభావులే. అందుకే అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే చేయనిదేమున్నది, అనుకుంటే కానిది ఏమున్నది,
ముందడుగేస్తే చేరనిదేమున్నది, చలిచి మే ఆదర్శం పని కాగా మన దైవం, ఆయువే మన ధనం ఆశయం సాధనం, చేయగా సాహసం మన జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, ముందడుగేస్తే చేరనిదేమున్నది. 0.5 శాలరీ అనేక జీవితాన్ని మారుస్తుందన్నటువంటి ఆలోచనతో వేలాది మందికి చేతులు ఇచ్చినటువంటి చేతులు వదాన్య చేతులు. అదేవిధంగా వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి టాలెంట్ టెస్ట్ని చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. వేలాది మంది పిల్లలకు ప్రభుత్వ స్థాయిలో ఆ విధంగా అంత పకడ్బందీగా చేస్తారేమో కానీ వదాన్య నిర్వహించేటువంటి టాలెంట్ టెస్ట్ని అంతకంటే పకడ్బందీగా వేలాది మంది విద్యార్థులతో నిర్వహిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వదాన్యకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. దాని వెనుక ఎంత పట్టుదల శ్రమ ఉందో. చిలిపి బాలుడు అనుకుంటే చిటికెనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరువలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనబడదా ఏదో మార్గము, కృషి ఉంటే జతపడదా నీతో ధైర్యం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయగా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, ముందడుగేస్తే చేరనిదేమున్నది, ఖాళీగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎంతటికి రాదుగా ఊహల కోరూపం, బ్రతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడగా వెలిగించే కృషితోటి దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయగా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే చేరనిదేమున్నది, చలిచి మే ఆదర్శం పని కాగా మన దైవం, ఆయువే మన ధనం ఆశయం సాధనం, చేయగా సాహసం మన జయం నిశ్చయం అంటూ భవిష్యత్తులో వదాన్య ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తన సేవా కార్యక్రమాల్ని విస్తరింపచేయాలి. వదాన్య ద్వారా వదాన్య సహకారంతో చదువుకుంటున్నటువంటి మీరందరూ కూడా గొప్ప స్థాయికి వచ్చి వదాన్యకు మరి చేయుతనివ్వాలని కోరుకుంటూ ఒకసారి చప్పట్లు కొడుతూ ఈ 2 లైన్లు పాట పాడదామా? 1, 2, 3 స్టార్ట్. అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే చేయనిదేమున్నది, అనుకుంటే కానిది ఏమున్నది, ముందడుగేస్తే చేరనిదేమున్నది, చలిచి మే ఆదర్శం పని కాగా మన దైవం, ఆయువే మన ధనం ఆశయం సాధనం, చేయగా సాహసం మన జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనకుంటే చేయనిదేమున్నది అంటూ నిరూపిస్తూ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అత్యంత విజయవంతంగా ముందుకు సాగించినటువంటి భవిష్యత్తులో సార్ చెప్పినట్టుగా 30 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల వార్షికోత్సవానికి కూడా ఇది ముందుకు అడుగులు వేస్తూనే ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి వదాన్య వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న చాలా గొప్పగా అక్కడ కుందుర్పులో జరుగుతున్న కార్యక్రమం గురించి చెప్పారు. మీ పర్మిషన్తో ఎక్కువ సమయం తీసుకోను, నేను కేవలం చెప్పేవాడిని, కానీ అక్కడ జరుగుతున్నటువంటి విలువల బడులు కావచ్చు, మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థులతో అద్భుతంగా ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి టీం ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉండడం వల్లే నా వల్ల ఆ కార్యక్రమాలన్నీ సాధ్యమయ్యాయి. ఈ పొగడ్తలకు నాకంటే వీళ్ళు అర్హులు, నేను కాదు. ఒకసారి బాబు కుంకుట విలువలబడి ఉపాధ్యాయుడు చంద్ర
కైనాపల్లి విలువలపల్లి ఉపాధ్యాయుడు, రఘువీర విలువలపల్లున కోఆర్డినేటర్, అనిత బెస్తపల్లి విలువలపల్లి ఉపాధ్యాయురాలు, శ్రీలత తెలంగాణ విలువలపల్లి ఉపాధ్యాయురాలు, శ్రీకాంత్ కోఆర్డినేటర్, దిలీప్ కుందుర్తి విలువలపల్లి ఉపాధ్యాయుడు. వీళ్ళందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో చెప్పడానికి మాటలు లేవు. మీరందరూ కూడా 19వ తేదీ కనుక వస్తే అన్న చెప్పినట్టుగా తప్పనిసరిగా ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా అనుకుంటారు.